చిన్న ర్యాషే కదా, మెడికల్ నుంచి ఆయింట్మెంట్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? ఇది నిజం కాదు. మా దగ్గరికి రీసెంట్ గా ఒక 2 year ఓల్డ్ బేబీని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఏంటా అని అడిగితే చిన్న ర్యాషే కదా అని అనుకుని వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న మెడికల్ నుంచి ఒక ఆయింట్మెంట్ తీసుకొని వాడారు. మొదట్లో వాళ్ళు వాడుతున్నప్పుడు తగ్గుతుంది కదా అని యూజ్ చేయడం మొదలు పెట్టారు. అలా యూజ్ చేయంగా అది తగ్గడమే కాకుండా వాళ్ళు ఆపేసిన వెంటనే అలాంటి ర్యాషెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడం మొదలయ్యాయి. సో అప్పుడు ఫైనల్ గా వాళ్ళు మన ఓపీడీకి వచ్చినప్పుడు వాళ్ళ బేబీని మనం ఎగ్జామ్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అక్కడ ఆ బాబుకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ కి మనం కామన్ గా మెడికల్ లో ఆర్ఎల్స్ ఈ ఓటీసీ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా వీళ్ళు ఈ తప్పు చేయడం వల్ల, ఇలాంటి మిస్టేక్ చేయడం వల్ల నాట్ ఓన్లీ బేబీ, ఇప్పుడు వాళ్ళ టోటల్ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. టోటల్ ఫ్యామిలీ ఎందుకు ఎఫెక్ట్ అయింది అని అంటే ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ఆయింట్మెంట్స్ లో స్టెరాయిడ్స్ ఉండే. ఈ స్టెరాయిడ్స్ ఉండడం వల్ల ఆ బేబీకే కాకుండా బేసికలీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడబుల్ అండ్ కంటేజియస్ కాబట్టి టోటల్ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇలాగా చిన్న ర్యాషే అనుకొని మెడికల్ నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకోకుండా మీ దగ్గరలో ఉన్న ఒక మంచి స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పుడే మనతో పాటు ఉన్న మన ఫ్యామిలీ కూడా సేఫ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి డూ ఫాలో us.